హాయ్, దిస్ ఇస్ మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ ఫ్యాక్టర్. సో ఇవాటి వీడియోలో నేను చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చికెన్ బిర్యానీ అనగానే ప్రతి ఒక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుందన్నమాట చేయడానికి. అదే నేనైతే బిర్యానీ మసాలాతో చికెన్ బిర్యానీ త్వరగా ఇన్స్టెంట్గా తయారు చేసేస్తాను. అదే నా స్టైల్. ఇది అందరూ చేసుకునే బిర్యానీ లాంటిది కాదండోయ్, కొంచెం స్పెషల్. మరి ఈ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటారా? త్వరగా అయిపోతుంది, కొన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్, అండ్ ఇంకో సీక్రెట్ అండి, తక్కువ గిన్నెలు కూడా పడతాయి, తర్వాత పని కూడా తగ్గిపోతుంది అన్నమాట. మీరు చెప్తే నమ్మలేరు, కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ బిర్యానీని హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దెన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా దీనికి కావాల్సింది బ్రౌన్ ఆనియన్స్ కోసం మనం ఇలా పొడుగ్గా స్లిట్ చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇంకా చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా ఇలా చూపించిన విధంగా బిర్యానీ కోసం అని కట్ చేపియండి. ఇంకా బాస్మతి బియ్యం, ఇవి కనీసం 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలన్నమాట. మీ బాస్మతి బియ్యం ఎంత క్వాలిటీతో ఉంటే అంత టేస్టీగా వస్తుంది మన బిర్యానీ. ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను, కమ్మటి పెరుగే తీసుకున్నాను. ఇది బిర్యానీ మసాలా, ఇది నా స్పెషల్ రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ కోసం మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఇది నెయ్యి, ఘీ. అయితే ముందుగా మనము బియ్యం ఉడికించుకోవడం కోసం వాటర్ని బాయిల్ చేయాలి. ఈ వాటర్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మీకు నచ్చిన మసాలా దినుసులు, జీరా, లవంగం అలాంటివి వేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట, ఎవరికి నచ్చిన విధంగా అలా. ఇప్పుడు ఇంకో పొయ్యి మీద బ్రౌన్ ఆనియన్స్ కోసం అని కొంచెమే ఆయిల్ తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెంగా నేను కొంచెమే ఆయిల్లో, తక్కువ ఆయిల్లోనే బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నాను. 2 వాయిల్గా చేస్తున్నాను అన్నమాట. ఇలా క్రిస్పీగా వచ్చిన బ్రౌన్ ఆనియన్స్ని మనము ఒక 1 మంత్ పాటు మనము మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. బ్రౌన్ ఆనియన్స్ మన బిర్యానీకి స్పెషల్ టేస్ట్ ఇంకా యాడ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం మంచి క్వాంటిటీలోనే వేసుకోండి. ఇప్పుడు ఇంకో వాయి వేస్తున్నాను చూడండి. ఇవి వేగడానికి కనీసం 10 నిమిషాల వరకు పడుతుంది. అంత టైంలో మన బియ్యం ఉడికిచ్చేసాను చూడండి. ఇది 50% వరకే ఉడికిచ్చాను, ఎందుకంటే మన గ్రేవీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి కొంచెం తక్కువనే ఉడికిచ్చాను బియ్యంని. చూసారా, చల్లారిన తర్వాత మన బ్రౌన్ ఆనియన్స్ క్రిస్పీగా వచ్చాయి. ఇలా మ్యాష్ చేస్తే ఇలా విరిగిపోతున్నాయి అవి, చూడండి. ఇప్పుడు అయిన బ్రౌన్ ఆనియన్స్ని కొంచెమే పక్కన తీసి పెట్టుకుందాం. మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అలాగే ఉంచి వాటిలో చికెన్ వేద్దాం. అయితే ఈ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే, మీకు బిర్యానీ మసాలా ఉంది కాబట్టి ముందే చికెన్ మ్యారినేషన్ అవసరం లేదు. జస్ట్ నేను బ్రైన్ సొల్యూషన్ అంటే సాల్ట్ వాటర్లో కాసేపే నానబెట్టాను చికెన్ని. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. ఇవి కొంచెం వాటర్ వదులుతూ ఉంటాయి కదా, అప్పటి వరకు ఇలాగే ఉంచండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం చేసుకున్న బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్కి ఒక 2.5 స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా సరిపోతుంది. ఈ బిర్యానీ మసాలాలో వెరైటీ స్పైసెస్ వేసాను. చాలా ఫ్రెష్ ఇంకా అరోమాటిక్ స్పైసెస్తో చేశాను. ఇప్పుడు మీకు చికెన్కి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసి ఇలాగే కొంచెం సేపు మూత పెట్టి మగ్గనియాలి. ఈ బిర్యానీ మసాలా ముందుగానే ఇందులో కారం, పసుపు కూడా యాడ్ చేసేసానండి, అది గమనించుకోవాలి. అయితే ఈ పెరుగులో ఇప్పుడు మనం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ మంచిగా మ్యాష్ చేసి అందులో వేస్తున్నాం. కావాలంటే మీరు ఇది మిక్సీలో బ్లెండ్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను సింపుల్గా చేయితోనే మంచిగా కలుపుతున్నాను. ఈ పేస్ట్ని మనము చికెన్లో వేసుకోవాలి.
ఈ బిర్యానీ మసాలా చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇంకా స్పైసెస్ ఏం యాడ్ చేయాలి అని కొలతలతో ఇబ్బంది లేకుండా రెడీగా చికెన్లో బిర్యానీ మసాలా వేసేస్తే సరిపోతుంది. స్పెషల్గా ఆలోచించి మనం ఇది వేయాలా అది వేయాలా అని అవసరం లేదు. ఓన్లీ ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్స్ట్రా వేస్తున్నాం అంతే. డైరెక్ట్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది అన్నమాట. అయితే పెరిగేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలాగే ఉడికించుకోండి మూత పెట్టి. నేను ఒక 90% వరకు చికెన్ని ఉడికిస్తున్నాను. తర్వాత ఈ చికెన్ని దమ్ పెట్టాలి. చూడండి, గ్రేవీ మనం పెరిగేసాం కాబట్టి గ్రేవీ కొంచెం ఎక్కువే వచ్చింది కదా, అందుకే ఈ కారణం వల్లనే నేను బియ్యంని కొంచెం తక్కువే ఉడికించుకున్నాను. లేకపోతే కొంచెం ఎక్కువ ఉడికించుకున్నాం అనుకోండి, ఇలా మనకి పూలుగా రాదనమాట బిర్యానీ. కొంచెం టేస్ట్ చేసి చూడండి, సాల్ట్, కారం సరిపోయిందా లేదా టేస్ట్ చేసి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి తేరింది. ఇప్పుడు ఈ టైంలో చికెన్ 90% వరకు ఉడికిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పెనం తీసుకున్నాను, ఇనుప పెంక తీసుకున్నాను, దాని మీదనే బవన్ పెట్టినాను. దీని మీద లైనింగ్ మనము కోట్ చేసుకోవచ్చు, గీ లేదా ఆయిల్తో మనం పెట్టుకోవచ్చు, కానీ నేను అవన్నీ పెట్టట్లేదు. ఇలా మనం పెంక మీద పెట్టుకోవడం వల్ల అడుగు మాడడం కానీ అలాంటివి ఏ ప్రాబ్లమ్స్ రావు. కింద మాడిపోతుందనే డౌట్ కూడా ఉండదన్నమాట. అడుగు మందంగా అయిపోతుంది కదా మనం పెంక పెట్టడం వల్ల. సో అట్లా పెట్టేసి ఇప్పుడు ఒక లేయర్ చికెన్ వేసి పుదీనా కొత్తిమీర వేసి మీద నుంచి ఇలా మనం ఉడికించిన రైస్ వేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లోనే మీకు కావాలంటే అక్కడక్కడ కొంచెం గీ చల్లుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి టాపింగ్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మనకు వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. అటు ఒక సైడ్ రైస్ పెట్టుకోవాలి, ఒక సైడ్ ఏమో చికెన్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అది దీంట్లో వేసేస్తే సరిపోతుంది, బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది సాఫ్రాన్ పాలలో నానబెట్టి పెట్టాను, అది దీని మీద టాపింగ్ చేసుకొని స్పెషల్ టేస్ట్ ఇంకా కలర్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి దీని మీద కొంచెం బరువు పెట్టాలి. 2 రోల్స్ తీసుకొని నేను పెట్టాను, లేకపోతే మీరు పిండి పెట్టేసి మూత పెట్టచ్చు, అలాగైనా దమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్ పెట్టాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టండి, ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి దమ్ చేసుకోవాలన్నమాట. ఇలా దమ్ అయిందా హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా ఉందో. నీట్గా వచ్చింది కదా, పూల్గా బిర్యానీ మంచిగా ఒక్కొక్క మెతుకు అంటకుండా వచ్చింది. నేను ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు, మీరు గమనిస్తే. ఇది సర్వ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన గార్నిషింగ్స్తో సర్వ్ చేయొచ్చు, లైక్ లెమన్, ఆనియన్, కీరా, గ్రీన్ చిల్లీ ఇవన్నీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా మనము కర్రీ ముందే చేసుకొని తర్వాత దమ్ చేసుకోవడం వల్ల ఆ చికెన్కి మసాలా అనేది మంచిగా పట్టి చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. లేకపోతే మీరు డైరెక్ట్గా ఒక లేయర్ చికెన్ వేసి డైరెక్ట్ ఉడికించుకోకుండా కర్రీ చేసుకొని ఒక లేయర్ వేసి దాని మీద కూడా మీరు బాస్మతి రైస్ వేసుకొని చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. కానీ ఇలా చేయడం వల్ల మీ చికెన్ అనేది జ్యూసీ అండ్ స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తానుగా. So yummy. చికెన్ పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ బిర్యానీ మసాలా వేయడం వల్ల నిజంగా ఇంట్లో ఆ ఫ్లేవర్
ఆ స్మెల్ చేస్తుంటేనే, అంటే బిర్యానీ మసాలా చేసే టైంలోనే స్మెల్ వచ్చింది, ఇంకా బిర్యానీకి ఎక్స్పెక్ట్ చేయండి ఎలా ఉంటుందో. సూపర్. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం తినేటప్పుడు అసలు అవి బిర్యానీ మసాలాలు అంటే దాల్చిన చెక్క అవన్నీ నోట్లో మధ్యలోకి రావండి. ప్లస్ ఇన్స్టెంట్గా మనము ముందే మ్యారినేషన్ లేకుండా చికెన్ తేగానే వెంటనే గెస్ట్ రాగానే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అన్నమాట బిర్యానీ. ద ఫాస్టెస్ట్ వే ఆఫ్ మేకింగ్ బిర్యానీ అంటే ఇదే చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి. మరి నేనైతే స్టాప్ చేయలేకపోతున్నాను, ప్లేట్ పక్కన పెట్టేస్తాను. మరి ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి నా వీడియో కనుక, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాడా.